శ్రావణి వచ్చిన కొత్తలో జానకమ్మ మనసులో చిన్న భయం ఉండేది. కోడలు ఉద్యోగం చేసే అమ్మాయి, ఇంటి పనులన్నీ తనమీద పడతాయేమో అని. కాని శ్రావణి తన ప్రవర్తనతో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. శ్రావణి, అజయ్ ఇద్దరూ ఉద్యోగస్తులే అయినప్పటికీ శ్రావణి ఇంటి బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. ఇంట్లో అందరికంటే ముందే నిద్రలేచేది. సూర్యుడు రాకముందే స్నానం ముగించి నుదుట కుంకుమతో మెరిసిపోతూ వంటింట్లోకి అడుగుపెట్టేది. ముందుగా అత్తయ్య మావగారికి వేడి వేడి కాఫీ అందించి, అత్తయ్యగారు, ఇన్నేళ్లు మీరు అందరి కోసం కష్టపడ్డారు కదా, ఇప్పుడు నేనున్నానుగా, ఆ పనేదో నేనే చేస్తాను. శ్రావణి కేవలం మాటలతోనే కాకుండా చేతలతోనూ అందరినీ మెప్పించేది. కాఫీలు అయిపోగానే అత్తయ్య దగ్గరకు వెళ్ళి, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగి వారి ఇష్టప్రకారం వంట చేసేది. మధ్యాహ్నం ఆఫీసులోకి అజయ్కి తనకి లంచ్ బాక్సులు సర్దుకోవడం, ఇల్లు సర్ది అత్తయ్యకు కావాల్సినవి అమర్చి పెట్టడం, ఇవన్నీ పూర్తి చేశాక మాత్రమే తను ఆఫీసుకు సిద్ధమవ్వడానికి వెళ్లేది. శ్రావణి పనుల్లో ఉన్న వేగం, ఆ ఇంటిపై ఆమెకున్న మమకారం చూసి జానకమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగేవి. నా కోడలు మహాలక్ష్మి అంటే నిజమే అని మనసులోనే మురిసిపోయేది.